అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలిసిందే, మనందరి పిఎస్ఎస్ సంస్థ కోసం ఏ విధంగా బాధపడుతున్నామో, ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నామో, ఏ విధంగా ప్రాధేయపడుతున్నామో మీ అందరికీ తెలిసినవే. గ్రామ గౌరవ సర్పంచ్ నుంచి రాష్ట్ర సీఎం వారు, గౌరవ సీఎం వారు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. 13 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నామండి. అద్దెంట్లోన అద్దెలు కట్టుకుంటూ ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నాం. కానీ ఇంతవరకు కూడా పిఎస్ సంస్థకి స్థలం అనేది, ఓ బిల్డింగ్ కూడా కట్టలేకపోతున్నాం. కాబట్టి ఇక ఆలస్యం చేస్తూ 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 పోతే ఇలా రోజులు తరబడుతున్నాయి, కానీ ఇంతవరకు అనుకుని సాధించలేకపోతున్నామండి. కావున కొంతమంది సభ్యులు, అలాగే సింగపూర్లో ఉండే కొంతమంది స్నేహితులు, నా పాత కంపెనీ వారు అందరం కలిసి ఈ సంస్థ యొక్క ఆశయాన్ని ఎలాగైనా నిలబెట్టాలనే ఉద్దేశంతో పిఎస్ సంస్థకు ఆశ్రయం కట్టించాలి, దానివల్ల కనీసం కొంతమంది అయినా నిరుపేదలకి ఆశ్రయం కల్పించాలనేసి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్నామండి. మరి దీనికి ఎలా మనం చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలని కొంతమందితో ప్రస్తావించడం జరిగిందండి. సో పిఎస్ సంస్థ తరపున ఒక టార్గెట్ని పెట్టుకున్నామండి. ఆ టార్గెట్ ఏంటంటే, ఈరోజు ఏప్రిల్ 20 పిఎస్ సంస్థ కోసం ఈ యొక్క ఒక ప్రణాళికబద్ధంగా ఈ ఆశ్రయం అనేది, ఈ అనాథల కోసం కానీ అభాగ్యుల కోసం కానీ ఆశ్రయం ఎలా నిర్మించాలి అనే ఒక ప్రణాళికతో ముందుకు వస్తున్నామండి. ఒక టార్గెట్ డెడ్లైన్ అనేది పెట్టుకోవడం జరుగుతుందండి. 2028 అక్టోబర్ 20 అంటే ఆ రోజు పిఎస్ సంస్థకు 15వ వార్షికోత్సవం అవుతుందండి. ఆ రోజుకి సరికి ఆ దేవుడు కరుణించి దాతలందరూ ముందుకు వస్తే ఆ రోజు సరికి ప్రారంభోత్సవం కోసం ప్రణాళిక అనేది రూపుదిద్దుకుంటుందండి. ఇది ఏ విధంగా అంటే, ఈరోజు ఏప్రిల్ 20, 2026, ఈ 2026 ఏప్రిల్ 20 నుండి 2028 అక్టోబర్ 20కి దాదాపుగా 30 నెలలు అవుతుంది. సరిగ్గా 30 నెలలు. ఈ 30 నెలలు ఈ కాల వ్యవధిలో పిఎస్ సంస్థకి ఒక డెడ్లైన్ పెట్టుకుని, దానికి ఎవరైతే సభ్యులందరూ ముందుకు వస్తున్నారో, అలాగే తెలిసిన వారు కొంతమంది దాతలు ముందుకు వస్తే ఈ 30 నెలల్లో ఎలాగైనా సరే ఈ ఆశ్రయం నిర్మించాలనేసి, 10 మందికి ఆదుకోవాలి, 10 మందికి నీడనివ్వాలని ఒక సద్భావనతో, సౌహృదయంతో ముందుకు వస్తున్నారండి. కావున ఈ యొక్క సంకల్పానికి ఈరోజు నుంచే ఈ శ్రీకారం చుట్టడం జరుగుతుందండి. ఈరోజు ఒక్కరు అవ్వచ్చు, తర్వాత ఇద్దరు అవ్వచ్చు, తర్వాత ముగ్గురు అవ్వచ్చు. అలాగా కనీసం 10 మంది వస్తే 10 మందితోనైనా ముందుకు వెళ్ళి నిరంతరంగా కష్టపడి శ్రమించి పిఎస్ సంస్థ యొక్క ఆశ్రమం 2028 అక్టోబర్ 20 సరికి ప్రారంభోత్సవం చేయడానికి మేమందరం కృషి చేస్తామనేసి మీ అందరికీ సవినయంగా వేడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమానికి, ఈ మహాయజ్ఞానికి మీరందరూ నమ్మకంతో, ఒక బాధ్యతగా, ఒక ఆశయంతో వీళ్ళు వెళ్తున్నారు. కాబట్టి మనమందరం ఈ సహాయం చేద్దాం అనే ఒక చిన్న మీ యొక్క తోడ్పాటు అందిస్తే పాలవలస గ్రామంలో 10 మందికి ఆదర్శవంతంగా, 10 గ్రామాలకి ఆదర్శవంతంగా మనం కొంతమందికైనా అభాగ్యులకి నీడనివ్వగలమని దృఢంగా నమ్ముతున్నామండి. కాబట్టి మరొకసారి అందరికీ నమస్కరిస్తూ ఈ యొక్క మహాయజ్ఞానికి ప్రతి ఒక్కరూ సహాయం సహకారాలు అందిస్తారని మీ అందరికీ కోరుకుంటున్నాము. ధన్యవాదములు.